హాయ్ అండి, నమస్తే. ఇంతకుముందు వీడియోలో కిచెన్ క్లీనింగ్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను కదా, అలాగే ఇంతకుముందు వీడియోలో ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని కూడా చెప్పాను కదా. బట్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకునేసరికి కిచెన్లో ఒక కార్నర్లో పెట్టేసిన ఈ ఇత్తడి వస్తువులు అయితే కనిపించాయి. వీటిని ఆల్మోస్ట్ ఒక 5 years నుండి క్లీన్ చేయకుండా ఒక పక్కగా పెట్టేసాం అనమాట. ఎలాగో యూస్ చేయని వస్తువులు కదా అని చెప్పి వాటిని అసలు మేము ఒక 5 years నుండి పక్కన అలానే వదిలేసాం. ఈ స్టీల్ సామాన్లు అన్నీ క్లీనింగ్ అయిన తర్వాత వాటిని జస్ట్ చూద్దామని చూస్తే వాటి పరిస్థితి ఎలా ఉందన్నమాట. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని క్లీన్ చేయకుండా అయితే ఉండలేం కదా, సో వీటిని క్లీన్ చేద్దామని పైకి తీసాను. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇత్తడి వస్తువులు క్లీనింగ్ అయితే చూపించాను. అందులో చింతపండు, ఇటుక పొడి వీటితో క్లీన్ చేశాను. వీటిని ఇంకొక ప్రాసెస్లో క్లీన్ చేస్తున్నాను. ఇలా కూడా ఇత్తడి వస్తువులు మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఇంతకుముందు ఇత్తడి వస్తువులు క్లీనింగ్ వీడియో చూడలేని వాళ్ళు చూడాలనుకుంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఒక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నాను. దీనికి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అలాగే బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఈ పెద్ద ప్లేట్ క్లీనింగ్ చూపిస్తున్నాను. ఈ ప్లేట్ పైన ఈ మచ్చలు అవి చూస్తుంటే మాత్రం అస్సలు పోయేటట్టు అయితే లేవు. ఫస్ట్ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఒక స్క్రబ్బర్ పైన కొద్దిగా కోల్గేట్ టూత్పేస్ట్ని తీసుకుంటున్నాను. ఇవి బాగా నల్లగా అయిపోయిన వస్తువులు కాబట్టి నేను ఈ స్టెప్ని కూడా యాడ్ చేసుకున్నాను. నార్మల్గా డైలీ క్లీన్ చేసుకునే వస్తువులు అయితే మాత్రం ముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పేస్ట్ని మొత్తం ప్లేట్ అంతా ముందు వెనక మంచిగా అప్లై చేసుకుంటున్నాను. ఈ వస్తువులకి గ్రీనిష్గా ఏదో మచ్చలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మేబీ వాటర్ అది ఏమైనా పడితే అలా మచ్చలుగా ఫామ్ అయిపోయాయి అనుకుంటున్నాను. వీటిని క్లీన్ చేయడం కూడా అంత చిన్న పని అయితే ఏం కాదు. వీడియోలో త్వరగా చూపించేసినప్పటికీ వీటి క్లీనింగ్ అయితే మాత్రం చాలా టైం తీసుకుంది. ఒక ½ డే వరకు పట్టేసింది నాకైతే వీటిని క్లీన్ చేయడానికి. టూత్పేస్ట్తో ఒక 4-5 నిమిషాల వరకు మంచిగా లోపల పైన అంతా స్క్రబ్ చేసుకున్నాను. ఎంత స్క్రబ్ చేస్తున్నప్పటికీ ప్లేట్ షైనింగ్ వస్తుంది, కానీ ఆ మచ్చలు అయితే మాత్రం అస్సలు పోవట్లేదు. టూత్పేస్ట్తో వీలైనంత వరకు స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను. పళ్ళెం కొంచెం షైనింగ్ అయితే వచ్చింది, కానీ మచ్చలు అయితే మాత్రం ఏమాత్రం పోలేదు. ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ తోటి స్క్రబ్ చేసుకుంటున్నాను. యూజువల్గా అయితే మనం డైలీ రొటీన్గా యూస్ చేసుకునే ఇత్తడి వస్తువులకి అయితే మాత్రం ఈ పేస్ట్తోనే వస్తువులు చాలా షైనింగ్గా కనిపిస్తాయి. నేను యూజువల్గా అయితే ఈ ప్రాసెస్లోనే ఈ పేస్ట్తోనే ఇత్తడి వస్తువులను క్లీన్ చేసుకుంటుంటాను. బట్ ఇవి బాగా నల్లబడిపోయి మచ్చలతో ఉన్నాయి కాబట్టి టూత్పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసినప్పటికీ మచ్చలు అయితే మాత్రం ఏం పోలేదు. ఈ పేస్ట్తో కూడా వీలైనంత వరకు స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను. షైనింగ్ అయితే వచ్చింది, కానీ మచ్చలు అయితే మాత్రం పోలేదు. ఫైనల్గా కొద్దిగా పీతాంబరిని యాడ్ చేసుకుని దాంతో స్క్రబ్ చేస్తున్నాను. పీతాంబరితో కూడా ముందు వెనక మొత్తం ఒక 4-5 నిమిషాల వరకు స్క్రబ్ చేసుకున్నాను. ఎంత స్క్రబ్ చేసుకున్నప్పటికీ ప్లేట్ కొంచెం షైనింగ్ వస్తుంది, కానీ ఆ మచ్చలు అయితే మాత్రం ఎంత మాత్రం పోలేదు. పీతాంబరితో స్క్రబ్ చేసుకున్న తర్వాత కూడా వాష్ చేసి చూపిస్తున్నాను. మచ్చలు అయితే మాత్రం అలానే ఉన్నాయి, ఏ మాత్రం పోవట్లేదు. ఇక ఫైనల్గా ఏదైతే అదే అయిందని ఒక ట్రైల్ అయితే వేసాను. ఇంట్లో మైల్డ్ యాసిడ్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసుకుని దాన్ని
ప్లేట్ అంతటికి అప్లై చేసుకుంటే కొద్దిగా మచ్చలు అయితే పోయాయి. బట్ యాసిడ్ని యూస్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ని తగలకుండా జాగ్రత్తగా గ్లౌజెస్ని వేసుకుని స్క్రబ్ చేసుకోవాలి. ఇది నేను చేసిన ట్రయల్ మాత్రమే చెప్తున్నాను, యాసిడ్ యూస్ చేయమని మాత్రం అస్సలు సజెస్ట్ చేయట్లేదు. అంతేకాకుండా నేను యూస్ చేసిన యాసిడ్ కూడా చాలా మైల్డ్ యాసిడ్, వాటర్తో డైల్యూట్ చేసి యూస్ చేశాను. మొత్తం అంతా మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను. ప్లేట్ మచ్చలు అయితే మాత్రం మంచిగా పోయాయి. యాసిడ్తో క్లీన్ చేసినప్పుడు మాత్రం నేను చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నాను. యాసిడ్ని మంచిగా డైల్యూట్ చేసుకుని దాన్ని ఏమాత్రం హ్యాండ్స్కి టచ్ అవ్వకుండా, అలాగే చాలా మైల్డ్ యాసిడ్ కూడా. యాసిడ్ మాత్రం ఎవ్వరూ ట్రై చేయొద్దు, నేను చేసింది మాత్రమే చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుండి ఉండిపోయిన మచ్చలు కాబట్టి అవి పోలేదు కాబట్టి నేను అలా ట్రై చేశాను. మచ్చలు అయితే పోయాయి, ప్లేట్ మంచిగా మెరుస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటిని అన్నిటిని కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన వస్తువులను ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. మొత్తానికి ఇత్తడి వస్తువుల క్లీనింగ్ అయితే మాత్రం ఎక్కువ సంవత్సరాల నుండి క్లీన్ చేయకపోయినందుకు చాలా అంటే చాలా టైం తీసుకుంది. రెగ్యులర్గా క్లీన్ చేసుకునే వస్తువులకైతే మాత్రం మైదా పిండి, బేకింగ్ సోడా, సాల్ట్, వెనిగర్ కాంబినేషన్లో చాలా మంచిగా క్లీన్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. యాసిడ్ని మాత్రం అస్సలు యూస్ చేయొద్దు. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే మనం సేఫ్టీ లేని వాటిని ఎప్పుడు సజెస్ట్ చేయకూడదు కదా. వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. దీనికి కంటిన్యూ చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ అయితే చేశాను, అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.